నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనగెల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సాల్మన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, ప్రీవియస్ వీడియోస్లో ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పారు. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది యూత్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే టీనేజ్ వాళ్ళు కానీ దానికోసం వెయిట్ చేయడంలో బాగుంటుంది. బట్ వేరాజ్ ఒక మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు తర్వాత సీనియర్ సిటిజన్స్ విషయంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కోసం వెయిట్ చేయడం అనేది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందంటారు? విష్ణు గారు, ఇప్పుడు యూత్ ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వ్యక్తి నెలకు 5,000, 20 సంవత్సరాల్లో 12 లక్షలు కడతారు. ₹1 కోటి అయిన ఫండ్ మనం చెప్పాం లాస్ట్ టైం. అయితే విష్ణు గారు, మరి 60 ఏళ్ళు అంటే రిటైర్డ్ పర్సన్ వాళ్ళకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎలా వర్కౌట్ అయింది మరి ఏంటి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే విష్ణు గారు, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రీడ్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. విష్ణు. అయితే విష్ణు గారు, నేను మీకు ఈరోజు ప్రజలకు అవగాహన కోసం లంసమ్ బ్యాంక్స్లో పెడితే ఎలా ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎలా ఉంటుంది, గత 15 ఏళ్ల చరిత్ర, 20 ఏళ్ళు అంటే మరీ లాంగ్ అయిపోతుంది, 15 ఏళ్ల చరిత్ర చెప్తాను విష్ణు గారు. అయితే ఒక వ్యక్తి 2006 12th జనవరి ఒక 15 లక్షలు లంసమ్ ఇన్వెస్ట్ చేస్తే విష్ణు గారు నెలకి 10,000 అంటే దగ్గర 8%, 8.5% తీసుకుంటూ ఉంటే దాన్ని ఏమంటారంటే SWP, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. అతను ఇన్వెస్ట్ చేసిన 15 లక్షల్లో నుంచి నెలకు 10,000 ఈ రోజు వరకు తీసుకుంటే టోటల్ విత్డ్రాల్ అమౌంట్ విష్ణు గారు 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, నేను ఎగ్జాంపుల్ ఎక్కడి వరకు ఇస్తున్నా అంటే విష్ణు గారు 2021 ఫిబ్రవరి వరకు నేను డేటా ఇస్తున్నాను. అంటే ఇంకొక ఈ 6 నెలలు ఇవ్వట్లేదు. ఈ 6 నెలల్లో మార్కెట్ బాగా పెరిగింది కానీ నేను డేటా 21 ఫిబ్రవరి వరకు ఇస్తున్నాను. 15 లక్షలకి ఈ రోజుకి ఇన్వెస్టరు 18,10,000 ఈ రోజుకి తీసుకున్నాడు. ఇన్వెస్ట్ చేసింది 15 లక్షలు, తీసుకున్నది 18 లక్షలు, అంటే ప్రిన్సిపల్ మొత్తం తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత మీకు బ్యాంకులో ఏమవుతుంది, 6% వస్తుంది. సపోజ్ 6% తీసుకుంటున్నాడు ఎవ్రీ మంత్. ప్రిన్సిపల్ పెరుగుతుందా? పెరగదు. ఇక్కడ చూడండి మ్యాజిక్ విష్ణు గారు, 15 లక్షలకి 2021 ఫిబ్రవరికి 15 లక్షలు వచ్చి 56,45,000 అయింది. ఓకే. 2021 ఫిబ్రవరికి అన్యేవి ఎంత? 2014 ఈ ఫండ్. ఇప్పుడు ఈ రోజుకి 9th సెప్టెంబర్ 2021కి 246, అంటే ఒక ₹40 అన్యేవి పెరిగింది. అంటే 56 లక్షలు పోయి ఈ రోజుకి 62 లక్షలు కూడా అయి ఉంటుంది. 15 లక్షలు 15 సంవత్సరాల్లో 18 లక్షలు తీసుకున్న తర్వాత కూడా ఆ ఫండు 56 లక్షలు అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 4 రెట్లు. 15 సంవత్సరాల్లో అతని ప్రిన్సిపల్ తీసుకున్న తర్వాత కూడా 4 రెట్లు పెరిగింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎలా పెరిగింది? మనం తీసుకుంటుంది 8.5%. ఓకేనా విష్ణు గారు? 10 లక్షలకి 7,000, 15 లక్షలకంటే 10,000 సుమారుగా 8.3, 8.4% తీసుకుంటున్నాం. కానీ ఈ ఫండ్లో మనకు వచ్చిన రిటర్న్స్ 15 సంవత్సరాల్లో 14.50 రిటర్న్స్ వచ్చింది. CAGR 14.50 అంటే ఎంత? 8% తీసుకుంటే ఇంకొక 6% ఎక్స్ట్రా వచ్చింది, 6.5. ఈ 6.5% ప్రిన్సిపల్కి యాడ్ అయ్యి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల 15 లక్షలు వచ్చి దగ్గర 56 లక్షలు అయింది విష్ణు గారు. అయితే ఈ ఫండ్ పేరు మీరు ప్రూఫ్ కోసం గూగుల్లో చెక్ చేసుకోండి. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఫండ్ పేరు కేవలం ఈ ఫండ్
నేను చెప్పింది నిజమా కాదని చెక్ చేసుకోవడానికి నేనేం ప్రమోట్ చేయట్లేదు. ఈ ఫండ్ పేరు కెనరా రోబోకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్. కెనరా రోబోకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్. ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ అంటే ఏంటి విష్ణు గారు? ఈక్విటీలో 65% వరకు పెడతారు. హైబ్రిడ్ ఫండ్ అంటే డెట్లో 35% మ్యాక్సిమం పెడతారు. ఓకేనా విష్ణు గారు? అయితే 2006లో మీకు ప్రూఫ్తో సహా చెప్తున్నాను. 2006లో 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఎన్ఏవి విష్ణు గారు 28 రూపాయలు ఉంది. ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ ఒక యూనిట్ 28 రూపాయలకు వచ్చింది 2006లో. ఈరోజు ఫిబ్రవరి వరకు 215, ఇప్పుడు 246. 28 రూపాయల నుంచి 240-50 రూపాయల వరకు వచ్చింది దగ్గర. అయితే విష్ణు గారు ఈ ఫండ్ ఎప్పటికీ గ్రో అవుతుందా? స్టాక్ మార్కెట్లో ఎప్పుడు స్లోప్ వైజ్గా పెరగదు. అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను విష్ణు గారు. 2006 నుంచి 2008 వరకు 2 years వరకు 28 రూపాయల ఎన్ఏవి 54కి వెళ్ళింది. 2008 జనవరిలో 28 రూపాయలు 30, 32 ఇలా పెరుగుకుంటూ 54కి వెళ్ళింది. 2008కి 15 లక్షలు 25 లక్షల వరకు పెరిగింది. అంటే 2 సంవత్సరాల్లో 10 లక్షలు పెరిగింది. తర్వాత 2008 జనవరి తర్వాత మార్కెట్ కరెక్షన్ వచ్చింది. 2008 జూలై వరకు ఎన్ఏవి మళ్ళీ 37కి వచ్చింది. ఇప్పుడు చెప్పండి విష్ణు గారు, ఎవరైతే 2008లో పెడతారో వాళ్ళకి ఏమనుకుంటారు? వాళ్ళు ఈ ఫండ్ లాస్. 54లో కొన్నారు వాళ్ళు, ఎన్ఏవి 37కి వచ్చింది. 2008లో 25 లక్షలు ఉన్న ఫండ్ ఈరోజు 16 లక్షలకు వచ్చింది. 2008 జూలైకి 16 లక్షలు వచ్చింది, అంటే 37 రూపాయలు ఎన్ఏవి. మళ్ళీ విష్ణు గారు 2008 జూలై తర్వాత మళ్ళీ ఎన్ఏవి అంటే స్టాక్ మార్కెట్ పెరగటం మొదలైంది, ఎన్ఏవి పెరిగింది. పెరిగి మళ్ళీ కరెక్షన్ వచ్చింది. 2009 మార్చికి విష్ణు గారు 28 రూపాయలకు వచ్చింది మళ్ళీ ఎన్ఏవి. అంటే 2006లో ఏ ఎన్ఏవి దగ్గర అయితే స్టార్ట్ చేశాడో ఇన్వెస్టరు, మళ్ళీ 2009కి అదే ఎన్ఏవికి వచ్చింది. అప్పుడు ఫండ్ వాల్యూ మీరు నంబరు 15 లక్షలు పెడితే 12 లక్షలకు వచ్చింది. తగ్గింది. అంటే 3 సంవత్సరాల్లో తగ్గింది. 2009 మార్చి తర్వాత మళ్ళీ క్రమంగా మార్కెట్ రికవరీ అవ్వటం మొదలైంది. 2010 అక్టోబర్కి 64కి వెళ్ళింది ఎన్ఏవి. 2010 అక్టోబర్కి అంటే వన్ ఇయర్లో 28 రూపాయలు ఉన్నది. మళ్ళీ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. అప్పుడు ఫండ్ వాల్యూ మళ్ళీ 15 లక్షలు ఉన్న ఫండ్ వాల్యూ మళ్ళీ 25కి వెళ్ళింది. అంటే నెల 10,000 తీసుకుంటూనే 2008లో 25 లక్షలకి వెళ్ళింది ఫండ్ వాల్యూ. మళ్ళీ 2010లో కూడా అదే 25 లక్షలకి వెళ్ళింది. అంటే 4 సంవత్సరాల్లో మళ్ళీ 10 లక్షలు పెరిగింది. 2013 వరకు కూడా ఇలా పెరుగుకుంటూ ఎన్ఏవి 70కి వెళ్ళింది. 28 దగ్గర మనం కొన్నాము, 70కి వెళ్ళింది. అంటే ఫండ్ వాల్యూ వచ్చి మళ్ళీ 24 లక్షలకు వచ్చింది. ఓకే. అయితే అప్పటికి మనం తీసుకునే అమౌంట్ 6,50,000. ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి? సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్. మనం ప్రతి నెల 10,000 తీసుకోవటం వల్ల మనకు 10,000 రూపాయలకి ఎన్ని యూనిట్స్ సేల్ అవుతాయో అన్ని యూనిట్స్ని మనం సేల్ చేస్తాం, అన్ని యూనిట్స్ కోల్పోతాం. అందుకనే మళ్ళీ 2013కి 24 లక్షల దగ్గర ఉంది. 2013లో మళ్ళీ మార్కెట్ డౌన్ అవటం మొదలైంది. 2013 ఆగస్టుకి మళ్ళీ 70 రూపాయలు 66కి వచ్చింది. అంటే ఇక్కడ 2013 ఫిబ్రవరిలో పెట్టిన అతను ఏమనుకుంటాడు? 70 ఎన్ఏవి దగ్గర పెట్టాడు, నష్టపోతున్నా అనుకుంటాడు. ఓకేనా విష్ణు గారు? 66. కానీ అందుకే మనం హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ కానీ ఈక్విటీ ఫండ్స్ కానీ 5 years అబవ్ ఉండాలనేది. 2013కి మళ్ళీ 25 లక్షలు వచ్చి 24 లక్షలు వచ్చి మళ్ళీ 22కి వచ్చింది, మార్కెట్ డౌన్ అయింది. ఓకేనా విష్ణు గారు? ఇప్పుడు 2012 తర్వాత మళ్ళీ 2015 వరకు అలాగే ఉంచితే 36 లక్షలకి వెళ్ళింది. ఓకే విష్ణు గారు? 2015కి మనం మన ప్రిన్సిపల్ ఏమో 3,50,000 తగ్గిపోయింది.
కానీ మన ఫండ్ వాల్యూ 36 లక్షలకి వెళ్ళింది. అలాగే 2016లో ఎన్ఏవి 111కి వెళ్ళింది. 2016 జనవరిలో కెనరా రోబోకో హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్, అప్పుడు ఫండ్ వాల్యూ 34 ల్యాక్స్కి వెళ్ళింది. మళ్ళీ ఏమైంది, 2016 జనవరిలో కరెక్షన్ వచ్చింది. అంటే కరెక్షన్ అంటే మార్కెట్ ఉంది. ఎన్ఏవి 111 ఉన్నది 99కి పడిపోయింది నెక్స్ట్ మంత్కే. అంటే 34 లక్షలు ఉన్నది ఫండ్ వాల్యూ 30కి వచ్చింది. అంటే 4 లక్షలు, అంటే 1 మంత్లోనే 4 లక్షలు కోల్పోయాడు. కానీ ఎవరైతే దీర్ఘకాలం ఉంటారో, ఇప్పుడు చూడండి 111, 2016లో 111 ఉంది, 2021 వచ్చాక మళ్ళీ 241 ఎన్ఏవి. అంటే లాంగ్ టర్మ్ 5 years అబోవ్ ఉండాలి. మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. 34 లక్షలు ఉంది, 2016 ఫిబ్రవరికి 30 లక్షలు వచ్చింది విష్ణు గారు. అలాగే 2018 జూలైకి విష్ణు గారు ఎన్ఏవి 150కి వెళ్ళింది. అంటే 15 లక్షల ఫండ్ వాల్యూ. మనం ఎస్డబ్ల్యూపీలో 15 లక్షలు తీసుకున్నాము. 2018 జూలై వరకు నెలకు 10,000 లెక్కన మొత్తం 15 లక్షలు మొత్తం తీసేసుకున్నాము. ప్రిన్సిపల్ జీరో అయింది, అయినా ఫండ్ వాల్యూ 42 లక్షలు. అంటే మనం ప్రిన్సిపల్ నుంచి ఎందుకు తీసుకుంటామంటే విష్ణు గారు, ప్రిన్సిపల్ నుంచి 10% తీసుకుంటే మనకు ట్యాక్స్ పడదు. అదే డివిడెండ్కి అనుకోండి, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఉంటుంది. అందుకని ఎస్డబ్ల్యూపీ ప్రిఫర్ చేస్తున్నాము. ఎస్డబ్ల్యూపీ ప్రిఫర్ చేస్తే ఏమవుతుందంటే యూనిట్స్ డౌన్ అవుతాయి. తర్వాత 2020 జనవరికి ఎన్ఏవి 170కి వెళ్ళింది. అంటే ఫండ్ వాల్యూ 15 లక్షలది మనం ప్రిన్సిపల్ తీసుకున్న తర్వాత కూడా జీరో అయిపోయిన తర్వాత కూడా మన ఫండ్లో నుంచి మళ్ళీ నెలకు 10,000 తీసుకుంటున్నాము, 46 లక్షలు అయింది. తర్వాత 170 ఉన్న ఎన్ఏవి విష్ణు గారు 2020 జనవరిలో 170 ఉన్న ఎన్ఏవి 2020 మార్చికి, అంటే లాస్ట్ ఇయర్ మార్చికి కోవిడ్ మొదలైంది, 163 అయింది. గమనించారా? 18 months బ్యాక్ 163 అయింది. అదే మళ్ళీ జూలైకి 165 అయింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో 148 ఎన్ఏవి. అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్లో కరెక్షన్ వచ్చి 170, లాస్ట్ ఇయర్ 2020 జనవరిలో 170కి వెళ్ళిన ఎన్ఏవి 148కి పడిపోయింది. మార్చి కోవిడ్ పాండమిక్. అంటే 46 లక్షలు ఉన్న ఫండ్ వాల్యూ 39కి వచ్చింది. అంటే దగ్గర ఎంత 6 లక్షలు డౌన్ అయింది. అంటే లాస్ట్ ఇయర్ జనవరిలో పెట్టిన వ్యక్తి నష్టపోయాను అనుకుంటాడు. కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తే 2021 ఫిబ్రవరి వరకు ఎన్ఏవి 2000 మళ్ళీ కరెక్షన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ మార్చిలో మళ్ళీ పెరిగింది, 214కి వెళ్ళింది. అంటే 15 లక్షలు ఎవరైతే 15 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేశారో ఈ రోజుకి 18,10,000 తీసుకున్నారు. ఫిబ్రవరి వరకు ఈ 6 నెలలు కూడా లెక్కేస్తే దగ్గర 18,70,000 తీసుకున్నారు. దాని వాల్యూ దగ్గర మీకు ఎంత ఉంటుందంటే విష్ణు గారు 56 లక్షలది 60 లక్షల వరకు. అంటే 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల్లో 75 లక్షలు అయ్యింది. బ్యాంకులో మీకు ప్రిన్సిపల్ పెరగదు, ఇక్కడ తీసుకున్న తర్వాత కూడా ప్రిన్సిపల్ గ్రో అయింది. ఫండ్ నేమ్ ఇస్ కెనరా రోబోకో హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్. అవగాహన కోసమే మీరు చెక్ చేసుకున్న ఫండ్ నేమ్ చెప్తున్నాను. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఫ్యూచర్ ఇలా ఉంటుందా ఎవరు చెప్పలేరు. కానీ గత చరిత్ర వచ్చినాయి. మీరు అంతా ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయండి విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, అంటే ఎస్ఐపికి సంబంధించి ప్రేక్షకులు ఈ మధ్య రకరకాల డౌట్స్ని కూడా వాళ్ళు కింద వీడియోస్లో కామెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన ఆ ఇన్పుట్స్ని ఇవాళ మీరు తీసుకొని రిసీవ్ చేసుకొని, సో ప్రేక్షకులందరికీ మరొకసారి కూడా డీటెయిల్గా క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. సుమన్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు.